హాయ్ అండి. నేను చేపల పచ్చడి చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫస్ట్ చేప ముక్కలు నీట్గా ఉప్పు పసుపు వేసి మజ్జిగ కూడా వేసి కడిగి పెట్టుకున్నాను అండి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి అలాగే కొంచెం పసుపు కూడా వేసి కలపాలి మంచిగా. ముక్కలన్నిటికీ కొద్దిగా పట్టేటట్టు కలపాలండి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ 150 గ్రాముల అలా పోసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కలు వేసేసుకోవాలి. నాన్ స్టిక్ ఫ్యాన్ అయితే మనకి మంచిగా వస్తుంది. అది ముక్కలు అవి అంటుకోకుండా బాగా వస్తాయండి. ఎందుకంటే తక్కువ ముక్కలు కాబట్టి ఆయిల్ కూడా తక్కువ పోసుకున్నాను. ఎక్కువ ఉందనుకోండి మనం బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. మామూలుగా గారెలు అవి వేయించుకుంటాం చూడండి, అలా వేయించేసుకోవచ్చు. కానీ తక్కువ వలన ఆయిల్ ఇలా వేసుకున్నందుకు నాన్ స్టిక్ ఫ్యాన్ పెట్టుకోమనుకోండి, నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా ఉంటుందన్నమాట. చేప ముక్కలు వేసిన తర్వాత అండి అలా కొద్దిసేపు హై ఫ్లేమ్ పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. అడుగునంతా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కదపకూడదండి. కదపకుండా అలా ఓ పక్క అంతా వేగిన తర్వాత మళ్ళా వేరే పక్క తిప్పేసుకోవాలి. రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి. రసం బాగా ఉన్నాయి. రసం బాగా లేకపోతే ఇంకో 2 నిమ్మకాయలు తీసుకోవచ్చు. 4 నిమ్మకాయలు వేసుకోవచ్చు. చూసుకోవాలి, చూసుకుని వేసుకోవాలండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాను. తర్వాత చేప ముక్క తొందరగానే ఉడికిపోతుందండి. మన చికెను మటన్ లాగా ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు. అంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది, బ్రౌన్ కలర్ వేగిపోతాయి అన్నమాట తొందరగా. ఇలా మంచిగా వేగిన తర్వాత తీసి పెట్టేసుకోవాలి బౌల్లోకి. చూసుకోవాలండి, ఎక్కడ పచ్చి ఉంటే మళ్ళీ వేపుకోవాలి. ఇవైతే వేగిపోయినాయి. మరీ సన్నగా కాకుండా అండి, మరీ లావుగా కాకుండా ముక్కలు కట్ చేయించుకోవాలి. అప్పుడే పచ్చడికి బాగుంటాయి. మరీ సన్నగా ఉంటే అండి బాగోవు. ముక్క తింటున్నట్టు ఉండదు అన్నమాట. వేగిపోతాయి బాగా. కొద్దిగా లావు ఉన్నట్టు కట్ చేయించుకోవాలి. ఈ ముక్క అయితే చాలా లావు ఉందండి. అది సరిగ్గా వేగలేదు. నేను కట్ చేసి వేయిస్తున్నాను. ఇంత లావు అవసరం లేదండి. ముందు వేయించిన ముక్కలంతా లావు కట్ చేయించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ చేప ముక్కలు శీలావతి చేప ముక్కలు అండి. ఇది మంచిగా వేగిపోయినాయి. ఇవి కూడా తీసి బౌల్లో వేసేసుకోవాలి. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అదే ఆయిల్, కొద్దిగా ఆయిల్ మళ్ళీ వేసుకున్నానండి. నేను అది స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వాసన వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు 1.5 స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి. తర్వాత మళ్ళీ వేసుకుంటాను చూసుకుని. గరం మసాలా కూడా 1.5 స్పూన్ వేసాను. ధనియాలు జీలకర్ర పొడి కూడా 1.5 స్పూన్ వేసానండి.
ఇవి కూడా మంచిగా ఈవెన్గా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా కలిసిపోవాలండి. పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ అలాగా. కారం కూడా వేసుకోవాలండి. కారం 4 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఇంకా ఊడ్పు ఎక్కువ కావాలంటే ఇంకో 2 స్పూన్లు వేసుకోవచ్చండి. అలాగే ఉప్పు కూడా పడుతుంది ఎక్కువ. ఉప్పు పడుతుందండి. ఇంకో పావు స్పూను మసాలా ధనియాల పొడి కూడా, ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకున్నప్పుడు. ఉప్పు చూసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు సరిపోదు, మళ్ళీ వేసుకుంటున్నాను ఉప్పు. మళ్ళీ 1.5 స్పూన్ ఉప్పు వేసానండి. చిన్న స్పూన్ అండి, టీ స్పూను. అందుకు ఫస్ట్ ఉప్పు వేసేసుకోకూడదు. కసిమైపోతే అస్సలు, అదే ఉప్పు ఎక్కువైపోతే అస్సలు టేస్ట్ అంతా పోతుందండి, తినలేము. ఈ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఉప్పు చూసుకోవాలండి. కరెక్ట్ సరిపోయింది. మనం వేయించి పెట్టుకున్న ముక్కలు వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుందండి, అందరు ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టిన వెంటనే వేసేసుకున్నా చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.